తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయ గోపురంపై ఉన్న 2 కళాశాలను దుండుగూడు పాక్షికంగా ధ్వంసం చేయడం కలకలం రేపింది. మద్యం మత్తులో ఆలయంలోకి ఆ వ్యక్తి ప్రవేశించాడు. విజిలెన్స్ సిబ్బంది మేల్కొనే లోపే గోడ దూకి లోపలికి వెళ్లిపోయాడు. మహాద్వారం లోపల ఉన్న గోవిందరాజస్వామి ఆలయ గోపురం ఎక్కి కళాశాలు లాగే ప్రయత్నం చేశాడు. నిందితుడిని నిజామాబాద్ జిల్లా కూర్మవాడ పెద్దమల్లారెడ్డి కాలనీకి చెందిన కుత్తడి తిరుపతిగా గుర్తించారు. కోట మద్యం బాటిల్ ఇస్తేనే కిందకి దిగుతానంటూ షరతులు పెట్టాడు. అతడిని కిందకి దిచ్చేందుకు 3 గంటల పాటు తిరుపతి ఈస్ట్ పోలీసులు ఫైర్ సిబ్బంది శ్రమించారు. నిందితుడిని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట. తప్ప కదా తప్పుకున్నట్టే కదా తప్పుకున్నట్టు కరెక్ట్ కాదు కదా తప్పుకున్నాడు కదా దిగనన్నావంట. ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట. 90 మంది అడిగినావా? చూపించినటువంటి నీ ఓవరాక్షన్. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయ గోపురంపై ఉన్న 2 కళాశాలను దుండుగూడు పాక్షికంగా ధ్వంసం చేయడం కలకలం రేపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. గోపి, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ఒక అగంతకుడు రాత్రి దాదాపుగా 2-3 గంటల పాటు కూడా భద్రతా సిబ్బందిని, టీటీడీ విజిలెన్స్ సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టించాడు. అయితే స్వామివారికి సంబంధించి ఏకాంత సేవ జరిగిన తర్వాత ఆలయం ద్వారాలన్నీ కూడా మూసివేసే సందర్భంలో అక్కడ గోపురాల వద్ద దాక్కుని ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఆలయం లోపలికి దూరి పరుగులు పెడుతూ కూడా నేరుగా గర్భాలయం వరకు కూడా వెళ్ళిపోయి అక్కడ మహాద్వారం పైకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే అక్కడ పైన వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కలశాలన్నింటినీ కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఒక్కసారిగా సీసీటీవీ ఫుటేజీలు అదేవిధంగానే మిగిలిన సిబ్బంది సహకారంతో అతను గుర్తించి వెంటనే అతను అదుపులో తీసుకోవాలనుకున్నప్పటికీ కూడా ఎత్తైనటువంటి మహద్వారం కాబట్టి ఫైర్ సిబ్బంది, భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసి వెంటనే దాదాపుగా 2 గంటల పాటు కూడా శ్రమించి అతను అక్కడి నుంచి కూడా పై నుంచి కూడా కిందికి తీసుకురావడం జరిగింది. అయితే మద్యం మత్తులో ముందుగా టీటీడీ విజిలెన్స్ అధికారులు అందరూ కూడా భయపడ్డారు. అగస్టుకుడు ఎవరు ఏంటి అనే దానిపై, ఎందుకంటే ఉన్నటువంటి భద్రతా దృష్ట్యా, ఎందుకంటే దేశవ్యాప్తంగా మనం చూస్తాను ఎన్నో ఆలయాల్లో దాడులు జరుగుతున్నాయి. అసలు ఏ సందర్భంలో అయినా సరే ఎక్కడ ఏం జరుగుతుందని తెలియనటువంటి పరిస్థితుల నేపథ్యంలో తిరుమలకు సంబంధించి కావచ్చు, తిరుపతి టీటీడీ ఆలయాలకు సంబంధించి ఎంత రక్షణ కల్పించినప్పటికీ కూడా ఎన్నో రకాల భద్రతాపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఆ కోణంలో కూడా పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమై వెంటనే అతన్ని అదుపులో తీసుకునేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. దాని తర్వాత అతని దగ్గర నుంచి ఏదైనా సరే మారణాదాలు కానీ ఇలాంటివి ఏమైనా సరే పేలుడు పదార్థాలు కానీ ఇలాంటివి ఏమైనా కూడా ఉన్నాయని పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు చేశారు. అయితే అలాంటివన్నీ కూడా ఏమీ లేదు. కేవలం మద్యం మత్తులోనే అతను ఆలయం వద్దకు రావడం జరిగింది. ఒక్కసారిగా భద్రతా సిబ్బందిని చూసి అతను భయపడి పరుగులు తీసి నేరుగా గోపురం ఎక్కేశాడంటూ కూడా విజిలెన్స్ సిబ్బంది, పోలీసులు చెప్తున్నారు. సో ఇది ఒకటి విమర్శలు అయితే వస్తున్నాయి. ఇంత ఉన్నటువంటి టెంపుల్లో ఆలయం లోపలికి వెళ్లే సందర్భంలో భక్తులు ఎవరు, లేదంటే బయట వ్యక్తులు ఎవరు అనే దానిపైన ఎందుకు విజిలెన్స్ సిబ్బంది గుర్తించలేకపోయారనేటువంటి మాత్రం విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే పట్టుబడిన వ్యక్తి మాత్రం తెలంగాణకు చెందినటువంటి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా, తిరుపతి అనేటువంటి వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికైతే అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. శివాని, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గోపి. దిగనన్నావంట. 90 మంది అడిగినావా? కరెక్ట్ కాదు కదా తప్ప కదా తప్పుకున్నట్టే కదా తప్పుకున్నట్టు కరెక్ట్ కాదు కదా తప్పుకున్నాడు కదా దిగనన్నావంట. ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట.